హలో అండి, పానీపూరి రెసిపీని సింపుల్ గా ఇంట్లోనే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులోకి పచ్చి బఠానీని అయితే యాడ్ చేసుకుంటున్నాను, 1/2 కప్ వరకు. ఒకసారి మొత్తాన్ని క్లీన్ చేసుకొని నార్మల్ వాటర్ పోసేసి 4 to 6 అవర్స్ అయినా వీటిని నాననివ్వాలండి. 6 అవర్స్ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని పచ్చి బఠానీ అలాగే 3 బంగాళదుంపల్ని తొక్కు తీసేసి వేసుకొని వాటర్ అలాగే కొంచెం పసుపు ఉప్పు వేసి మూత పెట్టేసి 6 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని ముక్కలను అయితే ఉడికించుకోవాలండి. ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీ అలాగే ఆలూని కొంచెం మెత్తగా స్మాష్ చేసుకుని వేసుకోవాలండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ను కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇందులోకి కొద్దిగా వాటర్ ను కూడా పోసుకొని పప్పునైతే ఉడికించుకోవాలి. ఇలా చేసుకున్నామంటే మనకి కట్లెట్ తినడానికి అలాగే పానీపూరిలో కూడా రెండింటికి యూజ్ అవుతుందండి. 4 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూసారు కదా, వేడివేడిగా బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే పానీపూరి వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ ను పెట్టుకుని ఇందులోకి ఒక కట్ట వరకు కొత్తిమీర అలాగే ఒక కట్ట పుదీనాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కాడలతోనే వేసుకోవాలండి, నీట్ గా క్లీన్ చేసుకుని. ఇందులోకి 3 పచ్చిమిర్చి అలాగే 2 ఇంచుల అల్లం, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇలా నానబెట్టి వేసుకోవాలండి. అలాగే కొద్దిగా వాటర్ ను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో పెట్టుకుని అందులోకి వాటర్ అయితే వడబోసుకోవాలి. ఇలా వాటర్ మొత్తాన్ని వడబోసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం వాటర్ లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. అయితే పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి పూరీని అయితే డీప్ ఫ్రై చేయాలి. ఒక కళాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని ఇక్కడ నేను రెడీమేడ్ పానీపూరిని అయితే యూజ్ చేస్తున్నానండి. రెడీమేడ్ ఇవన్నీ క్వాలిటీ ఉంటాయని చెప్పలేం, కొన్ని ప్యాకెట్స్ అయితే మంచిగానే ఉంటాయి. ఇవి అయితే అప్పటికప్పుడు కావాలని అడిగింది, సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను రెడీమేడ్ పానీపూరినే యూజ్ చేశాను. ఆ పానీపూరిని మనకి ఎన్ని కావాలంటే అన్ని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, వేడివేడిగా ఇంట్లోనే పానీపూరి అయితే రెడీ అయిపోయింది. ఇక తినడమే ఆలస్యం. సో ఇలా అందరూ హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తినండి. ఎక్కువ టైం కూడా పట్టదండి, ప్రాసెస్ చాలా ఈజీ. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి.